హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియోని ఎలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత మీ ఫొటోస్ పెట్టి బాయ్స్ గర్ల్స్ కపుల్స్ ఎవరైనా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. చాలా మంచి వీడియోలు చేశాను, మీకు చాలా బాగా నచ్చుతుంది కంటెంట్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో మీరు మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. మీకు స్క్రీన్ మీద ఇచ్చినట్లు సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి టాప్లో సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను. ఈ సెర్చ్ బార్లో క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 215 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు మొదటిగా ఓ పోస్ట్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ పోస్ట్లో కిందకు వెళ్తే 3 కలర్స్ ఉంటాయి, రెడ్, బ్లూ, తర్వాత వచ్చేసి ఫుల్ ప్రీసెట్ అంటే ఎల్లో. ఇవి 3 కలర్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చింది తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఎల్లో ప్రీసెట్, లాస్ట్ ఫుల్ ప్రీసెట్ ఉందా, దీన్ని క్లిక్ చేశాను. మీ ఎలైట్ మోషన్లోకి తీసుకెళ్తుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇంపోర్టింగ్ అవుతుంది. టాప్లో వచ్చిన నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసేయండి. మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ని లేకపోతే ఇంకేదైనా ఓపెన్ చేసుకోండి. నేను పిక్సార్ట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రిమూవ్ బిజీ అని ఉందా, ఇది క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే పిఎన్జీలా మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయింది. క్లోజ్, మినిమైజ్ చేశాను. మళ్ళీ ఎలైట్ మోషన్ ఎక్కడుందో అక్కడికి వచ్చాను. ఇక్కడ ప్లస్, ఇక్కడ మీడియా, ఇక్కడ మీరు ఇప్పుడు కట్ చేసుకున్న ఫోటో ఎక్కడుందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. వచ్చింది కదా. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ పైన క్లిక్ చేసి 90 degreesకి రొటేషన్ ఇచ్చి దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి కావాలితే ఎటు కావాలితే అటు జరుపుకోండి. అండ్ లాస్ట్కి వెళ్ళి ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేయండి, ఇది ఫుల్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో చివరి నొక్కి పట్టి లిరిక్స్ కిందకు పెట్టండి. ఇలా పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ ఐ సింబల్స్ ఉన్నాయి కదా, వీటిని ఆన్ చేస్తే మీకు లిరిక్స్ అను సాంగ్ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. దానికంటే ముందు ఏం చేస్తారంటే ఇవి రెండింటి ఐ సింబల్స్ని ఆన్ చేశాను. ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్లో, యాడ్ ఎఫెక్ట్స్లో ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ ఇక్కడ సెర్చ్ చేయండి, ఎస్ఏ. ఓకే, ఫస్టే వచ్చింది సాచురేషన్ వైబ్రేషన్ అని. స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి కలర్ పెంచుకోండి కొద్దిగా, ఫోటోకి ఇంకా డెప్త్ కనపడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇట్లా ప్లే చేస్తే మీకు చూడండి చక్కగా లిరిక్స్తో ప్లే అవుతాయి, చూడటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి రెండింటిని ఆఫ్ చేసి ఈ కింద రౌండ్ రెక్టాంగిల్ పైన క్లిక్ చేసి కలర్ ఫిల్లో ఎల్లో కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఓకే, ఈ కలర్ పిక్కర్లో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కలర్ పిక్కర్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, బ్యాక్కి వచ్చాను. ఇవి 2 ఆన్ చేస్తాను. చూడండి చూపిస్తున్నా మీకు కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలని. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్. ఎంఐ డ్రెస్ కలర్ బ్లూ ఉంది, ఇప్పుడు రెక్టాంగిల్ కలర్ ఫిల్లు ఈ కలర్ పైన టచ్ చేసి బ్లూ కలర్ తీసుకొని బ్లూ కలర్లో మనకు నచ్చిన కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చి బ్యాక్ వచ్చేసి చూస్తే ప్లే చేయండి. ఆ అమ్మాయి డ్రెస్ కలర్లోకి ఇలా వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు అయిపోయింది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.